హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 18. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గదిలోకి వెళ్ళిన సరళ గారు మరొకసారి హారిక చీరని సర్ది పద, వాళ్ళు వచ్చి హాల్లో కూర్చుని ఉన్నారు అంటూ ఆమెతో తెచ్చిన జ్యూస్ గ్లాసుల ట్రే హారిక చేతిలో పెట్టి బయటికి తీసుకువెళ్తారు. హారికకి ఏంటో పెళ్ళి అంటేనే ఆందోళనగా మారిన మనసు. ఇప్పుడు ఈ పెళ్లి చూపులు అన్న దగ్గర నుండి కంగారు మరింత పెరిగిపోయింది. తల్లి తండ్రిని బాధ పెట్టలేక అన్నిటికీ మౌనం పాటిస్తుంది, కానీ లేదంటే ఈ పెళ్లి చూపులు అవి ఇప్పుడేం వద్దు అని గట్టిగా చెప్పాలని ఉంది ఆమె మనసులో. కానీ చెప్పే పరిస్థితి కాదని అయిష్టంగానే తల్లి వెంట బెరుగ్గా నడుస్తూ హాల్లోకి వెళ్తుంది. సరళగారితో కలిసి బయటికి వచ్చిన హారికాని చూసిన సత్యం గారి బంధువు, అదిగోండి మా అమ్మాయి వచ్చేసింది, ఇంకా మీరు అమ్మాయిని చూసి మీ అభిప్రాయాలు చెప్పండి అంటారు చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి స్వీట్ తింటున్న అబ్బాయి కాస్త తల పైకెత్తి హారిక వైపు చూస్తాడు. ఆమె మాత్రం అసలు తల కాస్త కూడా పైకెత్తకుండా సరళగారిని అడ్డుగా చేసుకుని నేలచూపులు చూస్తూ అబ్బాయి అమ్మ నాన్న అక్క ఆ బంధువుకి కూడా ఇచ్చాక చివరగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి జ్యూస్ గ్లాస్ తీసుకోమన్నట్టుగా ట్రే ముందుకు పెట్టి తల కిందకే దించుకుని ఉంటుంది. ఆ అబ్బాయి మాత్రం హారిక వంకే చూస్తూ ఉంటాడు. ఒకసారి అయినా ఆమె తల పైకి ఎత్తితే మొహం కనిపిస్తుందేమో, మొహం ఎలా ఉందో చూద్దాం అన్నట్టుగా. బట్ అతని ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. హారిక దించిన తల ఎత్తనూ లేదు. చూసి విసుగు వచ్చిన అతను జ్యూస్ గ్లాస్ తీసుకుని చూపు తిప్పేస్తాడు. అప్పటి వరకు అతను ఎప్పుడెప్పుడు గ్లాస్ తీసుకుంటాడా, అక్కడ నుండి వెళ్ళిపోదామా అని నిప్పుల మీద నిల్చుని ఉన్నట్టుగా ఫీల్ అయిన హారిక అతను ట్రేలో నుండి గ్లాస్ తీసుకోగానే హమ్మయ్య అంటూ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడ నుండి తండ్రి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడుతుంది. ఆ అబ్బాయి తల్లి అక్క హారికాని కుచ్చి చూస్తూ ఉంటారు. పర్లేదు, అమ్మాయి చూడడానికి బాగానే ఉన్నట్టుంది, రంగు కూడా పర్వాలేదు, నడక కూడా బాగుంది, మరి గొంతు ఎలా ఉంటుంది అనుకుంటూ మెల్లిగా అమ్మాయి నీ పేరేంటి అని అడిగారు. వాళ్ళ మాటలకి కంగారుగా తల్లి తండ్రి వైపు చూస్తుంది హారిక. వీళ్ళకి నా పేరు కూడా చెప్పలేదా, పేరు కూడా తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చేశారా అనుకుంటూ. ఆ మాటలు ఆ అబ్బాయి తరపు వాళ్ళకి అర్థమయ్యాయో ఏమో కానీ, అమ్మాయి నీ పేరేంటో మాకు తెలుసు, కానీ నీ పేరుని నీ నోటితో చెప్తే వినాలని అడిగాము అంతే అంటారు. వాళ్ళ మాటల్లో ఆంతర్యం అర్థం చేసుకున్న సరళా సత్యం గారు ఇద్దరూ అదేనండి, హారిక గొంతు వినడానికే అడిగారని అర్థం చేసుకున్నారు. పేరే కదా, చెప్పమ్మా అని చిన్నగా చెప్పడంతో తన కంగారుని కాస్త తగ్గించుకుని నా పేరు హారిక అండి అని చెప్తుంది. ఆ గొంతు వినగానే అబ్బాయి అమ్మ నాన్న అక్క ముగ్గురు గొంతు కూడా చక్కగా ఉంది, ఇబ్బంది లేదు అనుకుంటారు. అబ్బాయి మాత్రం మొహం సరిగా చూపించట్లేదు, కానీ వాయిస్ మాత్రం అదిరిపోయింది అనుకుంటాడు మనసులో. జ్యూస్లు పలహారాలు పూర్తి చేసుకున్నాక సత్యంగారి బంధువు కలగచేసుకుని అమ్మాయిని చూశారు కదా, ఇప్పుడు చెప్పండి, మా అమ్మాయి మీకు నచ్చినట్టేనా అని అడిగారు. అతని మాటలకి అబ్బాయి తప్ప మిగిలిన ముగ్గురు అమ్మాయి మాకు నచ్చింది అని చెప్తారు. ఆ మాట విన్న సరళ సత్యం గారికి చిన్నపాటి సంతోషం కలిగింది. వెంటనే బంధువు వాళ్ళ వైపు చూస్తూ మీ ముగ్గురు అమ్మాయి నచ్చింది అంటున్నారు, కానీ అసలు పెళ్లి చేసుకోబోయేవాడు మాత్రం నోరు తెరవట్లేదు, ఏమబ్బాయి నీకు మా అమ్మాయి నచ్చలేదా ఏంటి అని సూటిగా అడుగుతారు అతని వైపు చూస్తూ. అయ్యో, మీ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పడానికి అసలు మీ అమ్మాయి నాకు మొహం చూపిస్తే కదండి అంటాడు ఆ అబ్బాయి. ఆ మాటకి సత్యం సరళగారు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని హారిక వైపు చూడగా ఆమె తలదించుకునే ఉంటుంది. దాంతో అమ్మా హారిక, ఒకసారి తల ఎత్తిని అబ్బాయిని చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చాడో లేదో చెప్పు, నాకు వాళ్ళ ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు నీ ఇష్టాయిష్టాలు కూడా ముఖ్యం,
చూడమ్మా అని నెమ్మదిగా చెప్తారు. తల్లిదండ్రులు చెప్పిన విధానానికి అందరూ తమనే చూస్తున్నారు అని తెలిసి తప్పక చిన్నగా తలపైకి ఎత్తి అబ్బాయి వైపు చూస్తుంది. అబ్బాయి అదే అదునుగా అమ్మయ్య, ఇప్పటికి కలిగింది ఈ అమ్మాయి దర్శన భాగ్యం అనుకుంటూ కాసేపు కళ్ళతోనే మొహాన్ని స్కాన్ చేసి మొహం కలగా చక్కగా తీర్చిదిద్దినట్టు ఉంది, పర్లేదు అనుకుంటాడు. అబ్బాయి, ఇప్పుడు చూశావుగా అమ్మాయిని, ఇప్పుడు చెప్పు మరి నీ ఇష్టమేంటో అని అడిగారు మళ్ళీ ఆ బంధువు. అబ్బాయి ఒకసారి తన వాళ్ళ వైపు చూసి అమ్మాయి నాకు కూడా నచ్చిందండి అని చెప్తాడు. అప్పటి వరకు పెళ్ళికొడుకు ఏం చెప్తాడో అని టెన్షన్ పడుతున్న సరళ సత్యం గారు అబ్బాయి మాటకి అమ్మయ్య, అబ్బాయి వాళ్ళకి బంగారం నచ్చింది, అది చాలు అనుకుంటూ వెంటనే అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చితే బాగుండు అనుకుంటారు మనసులోనే. ఇంతలో ఆ ప్రశ్న అడగనే అడిగేస్తారు ఆ బంధువు. ఇద్దరి మధ్య మీడియేటర్ ఆయనే కాబట్టి అన్నీ ఆయనే అడుగుతున్నారు. అమ్మాయి హారిక, అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నువ్వు నచ్చావంట, ఇప్పుడు నీ ఇష్టం కూడా చెప్పు, అబ్బాయి నీకు నచ్చాడా లేదా అని. ఆ ప్రశ్నకి హారికకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తల్లి తండ్రి చెప్పారని తల ఎత్తిందే కానీ అబ్బాయి మొహాన్ని కూడా సరిగా చూడలేదు ఆమె. ఆమెకు ఎందుకో అతన్ని చూడాలి అనిపించలేదు. అందుకే ఇప్పుడు ఆయన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల్లి తండ్రి ఇద్దరినీ చూస్తూ అబ్బాయి మీకు నచ్చాడా అని చాలా చిన్నగా వాళ్ళకి మాత్రమే వినిపించేలా అడిగింది. వాళ్ళిద్దరూ వెంటనే పెళ్లి చేసుకునేది నువ్వు తల్లి, మేము కాదు, కనుక నీ ఇష్టమేంటో చెప్పు అంటారు. వాళ్ళిద్దరూ తన ఇష్టానికి ఇస్తున్న విలువ చూస్తుంటే హారికకి నోట మాట రాలేదు. తన తల్లిదండ్రులు ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తారు, ఏదైనా నా మంచి కోసమే చేస్తారు, అందుకే ఇంకేమీ ఆలోచించకుండా మీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే అమ్మా నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అని చిన్నగా చెప్పి తలదించేస్తుంది. హారిక నోట్లో నుండి ఆ మాటలు విన్న సరళ సత్యం గారికి కించిత్ గర్వంగా అనిపించింది. తమ కూతురు అన్ని విషయాల్లో చెప్పినట్టే పెళ్లి విషయంలో కూడా తమ ఇష్టమే తన ఇష్టం అని వాళ్ళ ఇష్టాలకి వాళ్ళ పెద్దరికానికి ఇచ్చిన గౌరవానికి మనసులోనే మురిసిపోతూ చిన్న చిరునవ్వు చిందిస్తారు. వాళ్ళ పెదవుల్లో విరిసిన చిరునవ్వుని చూసిన బంధువు బావగారు, అమ్మాయి ఏం చెప్పింది, అబ్బాయి నచ్చాడా అని అడగగా వెంటనే సత్యం గారు, హా బావగారు, అమ్మాయి మాకు నచ్చితే తనకి నచ్చినట్టే అని చెప్పింది, కనుక మాకు అబ్బాయి నచ్చాడు అంటే మా అమ్మాయికి కూడా నచ్చినట్టే అని నవ్వుతూ చెప్తారు. అప్పటిదాకా అమ్మాయి ఏం చెప్పిందా అని క్యూరియాసిటీతో చూస్తున్న అబ్బాయి ఆ మాటలు విని ఈ అమ్మాయి నన్నెక్కడ రిజెక్ట్ చేస్తుందో అని టెన్షన్ పడ్డాను, నచ్చానని చెప్పి టెన్షన్ తగ్గించింది అనుకుంటాడు తనలో తను. ఇంకేమి, శుభస్య శీఘ్రం, ఇరు కుటుంబాల వాళ్ళకి ఒకరికి ఒకరు నచ్చారు. ఇక మిగిలిన విషయాలు కూడా మాట్లాడేసుకుంటే త్వరలోనే ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు, ఏమంటారు అంటాడు మధ్యవర్తి. మంచి మాట అన్నారు అని చిన్నగా నవ్వుతారు అబ్బాయి తరపు వాళ్ళు. మిగిలిన విషయాలు అనగానే హారికకి అర్థమైంది, కట్న కానుకల గురించే చర్చ ఇప్పుడు అని. తన పెళ్లి కోసం అమ్మా నాన్నలని వాళ్ళు ఎంత కట్నం అడుగుతారో, దానివల్ల తన వాళ్ళు ఎంత కష్టపడాలో అని మనసులోనే బాధపడుతుంటుంది ఆమె. కట్న కానుకలు అనగానే సత్యం గారు మాట్లాడుతూ, బావా, నీకు మా పరిస్థితి తెలియనిది కాదు, మాకుండేది హారిక ఒక్కటే, అమ్మాయికి ఒక 20 సవర్ల బంగారం పెట్టి పంపించగలము, అంతకు మించి మేము ఏమీ ఇవ్వలేము, నీకు ముందే అన్ని విషయాలు చెప్పాను కదా, నా స్తోమత అంతే అని అంటారు. హా, చెప్పావులే బావా, కానీ అబ్బాయి వాళ్ళకి తెలియాలి కదా, అందుకే వాళ్ళ ముందే అడగాల్సి వచ్చింది అంటారు ఆయన. అంతకు ముందు వరకు హారిక బానే ఉంది, కోడల్ని చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కాస్త సత్యం గారు చెప్పిన మాటలు వినగానే వాళ్ళ ముఖ కవిలకులు మార్చేశారు. ఏంటయ్యా ఇది, మరీ చవకగా 20 సవర్ల బంగారం ఏంటి, కట్నం కింద డబ్బులు ఏమీ ఇవ్వరా, ఆడపడుచు లాంఛనాలు అంటూ ఏమీ లేవా, అబ్బాయికి బంగారం పెట్టేది లేదా అని అడిగారు. వాళ్ళ అడిగినవి అన్నీ విన్న సత్యం సరళగారు ఇద్దరు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, మీరు ముందుగా మా గురించి చెప్పి తీసుకురాలేదా బావా,
వీళ్ళు ఏవేవో అడుగుతున్నారు అని అడిగారు సత్యం మధ్యవర్తిని చూస్తూ. నేను అన్నీ చెప్పే తీసుకుని వచ్చాను బావా అంటాడు మధ్యవర్తి. మరి నువ్వు ముందే చెప్పి తీసుకొస్తే ఇదేంటి ఇలా అడుగుతున్నారు అంటాడు అయోమయంగా సత్యం గారు. ఆయన మా బావ వాళ్ళు లక్షల్లో కట్నాలు ఇచ్చుకోలేరు అని చెప్పాడు కానీ మరీ కట్నం కింద డబ్బులు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన వాళ్ళని చెప్పలేదు అంటుంది అబ్బాయి తల్లి చిరాగ్గా మొహం పెట్టి. ఇప్పుడు హారిక తల్లిదండ్రులు ఆ అబ్బాయిలు డిమాండ్ చేసిన కట్నాల్ని ఇస్తారా లేదంటే ఆ సంబంధాన్ని వద్దు అనుకుంటారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.